ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా, 30 రోజులే ఉన్నాయి. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ ఒక్కడే కదా, ఎలా ఉంటుంది రేపు? 5 పార్టీలు కాదు 10 పార్టీలు కలిసి వచ్చిన ఒంటరిగా వస్తుండు. గెలిచేది ఆయన ముఖ్యమంత్రి. జై జగన్. గెలిచేది జగన్ అంటున్నావు, జగన్ గెలవని అంటున్నాడు పవన్ కళ్యాణ్. వాడ కుర్చీ సంకట పెట్టుకొని మళ్ళీ పోవాలి హైదరాబాద్. ఈ మతలు ఏడా ఉండడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇదే వెళ్ళిపోతున్నాడు 4వ పెళ్లికి. తొక్కేస్తే పాతాళానికి, పాతాళాన్ని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అన్నాడు. తాడిపల్లి బొమ్మను, తాడపల్లి బొమ్మను ఆ నుంచి వెళ్ళిపోతాడు, హైదరాబాద్ పోతాడు. ఇంకా ఆడ ఉండడు. ఏంటి గెలిచేది మట్ట్యా. పింఛన్ ఇస్తున్నారా? పింఛన్ ఇస్తుండో. వాలంటీర్లు రాలేదు, ఎలా తీసుకున్నారు? వాలంటీర్లకు ఇవ్వకుండా నిన్న 10 మంది చచ్చారు. 10 మంది చచ్చారు. 10 మంది చచ్చింది. మరి చంద్రబాబు చేసేది ఏంటి? ఇచ్చేవాళ్ళు ఈయనకుండా 10 మంది చచ్చారు. ఆయన చంద్రబాబు గెలుతుడా, కుర్చీ సంఖలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మరొకసారి నమ్మని అన్నాడు. అన్ని మాయ మాటలే, ఏముండదు. అన్ని మాయ మాటలే. ఆయన ఏముండదు, సంకరం పెట్టుకొని వెళ్ళిపోతాడు. జగన్ కంటే ఇంకా ఎక్కువ ఇస్తాను పథకాలు అంటున్నాడు. జగన్ కాడికి ఎక్కువ ఇచ్చిండు. మునుపు గెలిచిన రుణమాఫీ అంటగా ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇలా పింఛన్ అన్నాడుగా, పింఛన్ ఇలా. అదే అంటే బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అన్నారు. ఏది తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఓట్లు వేస్తానంటే అన్నం పెట్టినట్టు ఇంట్లో రాని అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా అంతే. ఇప్పుడు ఆడవాళ్ళకి టికెట్ లేకుండా పోసన్నాడు. మగవాళ్ళు పువ్వండి ఆడవాళ్ళకి పెట్టి పంపిస్తారు.